హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మమ్మని కొట్టబోయిన దమయంతికి ఊహించని షాక్ ఇచ్చిన రాధ. అసలు పద్మమ్మని దమయంతి ఎందుకు కొట్టబోయింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దమయంతి అయితే రాధ మెడలో తాళి తెంపబోతూ ఉండగా అప్పుడే ఇక విక్రమ్ అడ్డుపడతాడు. విక్రమ్ అడ్డుపడి, నా భార్య మెడలో తాళి తెంపే హక్కు మీకు లేదు. రాధ నా భార్య, మేమిద్దరం కూడా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మేజర్స్మి, నువ్వు ఇలా బలవంతంగా తాళి తెంపితే మాత్రం నేను ఊరుకోనత్తయ్యా అని అంటూ దమయంతికి షాక్ ఇస్తాడు. అంటే దీనికోసం ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది విక్రమ్ అమ్మమ్మ. అయితే అప్పుడే ఇక విక్రమ్ అంటూ ఉంటాడు, అవును, వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని విక్కీ అనడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రియ అయితే, మరి ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశావు, మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా అని అడుగుతూ ఉంటుంది. ప్రియ అయితే కాలర్ పట్టుకొని విక్రమ్ని. అప్పుడే ఇక విక్రమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఎప్పుడు కూడా నేను నిన్ను ప్రేమించానని, నిన్ను ఇష్టపడుతున్నానని ఏనాడు కూడా నీతో కానీ వీళ్లతో కానీ చెప్పలేదు. బలవంతంగా వీళ్ళే నన్ను ఒకటి చేయాలని చూశారు. నీ మెడలో నన్ను తాళి కట్టించేలా చూడాలనుకున్నారు. కానీ నేను రాధని ప్రేమించాను. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసే మనస్తత్వం నాది కాదు. అందుకనే జీవితాంతం ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడే కన్నా ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను. అందుకనే పెళ్లి చేసుకున్నాను. ఈ విషయంలో రాధ తప్పు కానీ నా తప్పు కానీ ఏమీ లేదు. మేమిద్దరం ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము. ఇక స్థాయిలు చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. తను నా గుండెల్లో ఉంటుంది. ఎప్పుడూ కూడా తను నాకొక దేవత. తన స్థాయి ఏంటో మీకు ఇప్పుడు కూడా అర్థమై ఉంటుంది అని విక్కీ అయితే అక్కడి నుంచి ఇక రాధని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక విక్రమ్ అలా రాధని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రియ అయితే పరిగెత్తుకుంటూ అయితే వస్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్న ప్రియాని చూసి తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమని తన వెనకాలే అందరూ కూడా పరిగెత్తుతూ వస్తారు. నిజంగానే ఇక ప్రియ అయితే అక్కడే ఉన్న కోనేట్లో దూకేస్తుంది. అలా దూకేయడంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అమ్మ ప్రియ అంటూ రామచంద్రయ్య కూడా కోనేట్లో దూకుతాడు. ఇక కోనేట్లో దూకి ప్రియాని రక్షిస్తాడు. ప్రియ ప్రాణాలతో ఉండడంతో ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. దమయంతి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ప్రియ స్పృహలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఎందుకమ్మా ఇలా చేశావు అని అడుగుతూ ఉంటారు. అలా అడుగుతూ ఉండగా అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రియ అయితే, నేను పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా అడియాసలు చేశాడు బావ. ఆ రాధని పెళ్లి చేసుకొని నన్ను ఎంత దిగజార్చాడో. అసలు ఈ పెళ్ళి నేను ఒప్పుకోలేను అని అంటూ ఉంటే, నువ్వేంటమ్మా ఈ పెళ్ళి నేను ఒప్పుకోను అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. మేమెవ్వరం కూడా ఒప్పుకోం వదినా, నువ్వే మా అన్నయ్యకి సరైన జోడివి అని అంటూ ఉంటుంది విక్రమ్ చెల్లి కూడా. తర్వాత ఇక దమయంతి అయితే ప్రియా వైపు చూస్తుంది. ప్రియా అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుందని దమయంతికి అర్థమైపోతుంది. తర్వాత ఇక దమయంతికి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి విక్రమ్ కృష్ణ వచ్చాడా అని అడుగుతూ ఉంటే, విక్రమ్ కృష్ణ ఎక్కడికైనా వెళ్తేనే కదా ఇక్కడికి రావడానికి, తను గుడిలోనే ఉన్నాడు అని అంటూ ఉంటుంది దమయంతి. గుడిలో ఉండడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, విక్రమ్ కృష్ణ మనల్ని మోసం చేశాడు. ప్రియా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు. విక్రమ్ కృష్ణ ఆ కొట్టు ఉంది కదా, టీ కొట్టు సీను, వాడు కూతురైన రాధని పెళ్లి చేసుకున్నాడు అని దమయంతి అయితే చెప్తుంది. అది విని ఒక్కసారి అతను షాక్ అయిపోతూ ఉండగా, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవునన్నయ్య, మనల్ని నిండా ముంచేశారు, మోసం చేశారు అని దమయంతి అంటూ ఉంటుంది. ఒకప్పుడు నా భర్తని నాకు దూరం చేసి రామచంద్రయ్య మోసం చేస్తే, ఈరోజు నా కూతుర్ని కూడా మోసం చేసి ఈ విక్రమ్ తప్పు చేశాడు. ఈ విక్రమ్ ఎవరిని చూసుకొని రెచ్చిపోతున్నాడు, వాళ్ళని లేకుండా చేస్తాను అని దమయంతి అంటూ ఉంటుంది. తర్వాత రాధ కోసం కంగారు పడుతున్న పద్మ దగ్గరికి అయితే రాధా విక్రమ్ ఇద్దరూ కూడా వస్తారు. అప్పుడే ఇక పెళ్లి బట్టల్లో అలాగే పూలదండలతో మెడలో మంగళసూత్రంతో ఇంటికి వచ్చిన రాధని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మమ్మ. షాక్ అయిపోతూ, ఏంటి ఇదంతా, నువ్వు
ఈ పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నావా అని అడుగుతూ ఉంటుంది పద్మ. అప్పుడే ఇక అది విని వెంటనే ఇక రాధ అయితే అవునమ్మా, నేను విక్రమ్ కృష్ణ గారిని పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం ప్రేమించుకున్నాము అని అంటూ ఉంటుంది రాధ. ఇందుకోసమైనా నాతో పెళ్లి కూతురుగా అలంకరింపేసుకొని మీ నాన్న తీసుకువచ్చిన పెళ్లి కూతురు చీరని తీసుకొని వెళ్ళావు? ఎందుకింత అన్యాయం చేశావు? నోరు తెరిచి నిజాన్ని చెప్పలేకపోయావా? నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. మనం ఎంత, మన స్థాయి ఎంత, మన స్థాయి కన్నా ఎక్కువ స్థాయి వాళ్ళని, ఇంకా ఎక్కువ స్థాయి వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావు రాదమ్మా అని అంటూ ఉంటుంది. పద్మ అయితే అప్పుడే అది కాదమ్మా నేను చెప్పేది విను అని అంటూ ఉంటే లేదు ఈ విషయం వెంటనే మీ నాన్నకి చెప్తాను అని అంటూ జైలుకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత పద్మమ్మ ఒక్కతే రావడం చూసిన సీను అయితే రాధమ్మ మీదే, రాధమ్మ రాలేదా అని అడుగుతూ ఉంటాడు. రాలేదయ్యా, ఇక రాదు కూడా అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అలా అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. సీను అయితే ఏం జరిగింది, రాధమ్మ రాకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అది మనల్ని మోసం చేసిందయ్యా, ఆ విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకుంది అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. సీను అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవునయ్యా, ఆ రామచంద్రయ్య కాలు కడిగి కన్యాదానం చేశాడు, దీనికి విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకొని వచ్చింది, మనల్ని మోసం చేసింది అని అంటూ ఉంటే ఇక సీను అయితే నవ్వుకుంటూ ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి దయ వల్లే ఈరోజు మన రాధమ్మకి న్యాయం జరిగింది అని అంటూ ఉంటాడు. ఏంటయ్యా నువ్వు చెప్పేది అని పద్మ అంటూ ఉంటే చూడు పద్మ, నువ్వు రాధని ఏమీ అనొద్దు, రాధ కరెక్ట్ పనే చేసింది. రాధమ్మ ఎవరి కూతురు అనుకుంటున్నావు? రామచంద్రయ్య కూతురు. తన బావనే పెళ్లి చేసుకొని మళ్ళీ ఇప్పుడు తన తండ్రికి తను దగ్గరవుతుంది అని అంటూ ఉంటాడు. సీను అయితే ఆ మాట విని పద్మమ్మ షాక్ అయిపోతూ ఏంటయ్యా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవును పద్మ, నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటాడు. సీనయ్య అయితే ఈ మధ్య నాకు ఈ విషయం తెలిసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మమ్మ అయితే చాలా ఇక బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు మన రాధమ్మ మన కూతురు అనుకున్నాము, ఇప్పుడు రాధమ్మ రామచంద్రయ్య కూతురు అయిందనమాట అని అంటూ ఉంటే అవునే, ఇన్ని రోజులు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర పెరిగి పెద్దదైనట్టు రాధమ్మ మన దగ్గరుంది, ఇప్పుడు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తున్నట్టు తన పుట్టింటికి వెళ్తుంది. రాధమ్మని కానీ విక్రమ్ కృష్ణని కానీ నువ్వేమీ అనొద్దు, తొందరగా వెళ్ళు, వాళ్ళకేం కావాలో చూడు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మమ్మ అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి విక్రమ్ అయితే అలా కూర్చొని ఉంటాడు. రాధ కూడా పక్కనే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పద్మమ్మ వచ్చి అయ్యో మీరు ఇలాగే కూర్చున్నారా, లోపలికి రండి అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి విక్రమ్ కృష్ణ అలాగే రాధ షాక్ అయిపోతూ ఉంటారు. మీరు పెళ్లి చేసుకొని వచ్చేసరికి కోపంలో ఏదో అనేశాను, ఏమీ అనుకోకండి, ఉండండి హారతి తీసుకొస్తాను అని హారతి తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ కూడా హారతి అయితే ఇస్తుంది. అప్పుడే ఇంకా దమయంతి అయితే అక్కడికి వస్తుంది. ఇంట్లోకి వెళ్తూ ఉన్న రాధని కృష్ణని చూస్తుంది. చూసి కోపంతో రగిలిపోతూ కూతురు ఇంత చండాలు పనిచేస్తే తిట్టడం మానేసి లోపలికి హారతి ఇచ్చి ఆహ్వానిస్తున్నావా? నీ కూతుర్ని నువ్వే ఉసుగొలిపి ఇలాగా డబ్బున్న వాడిని వలలో వేసుకోమని పంపించావా అని అంటూ ఉంటుంది. పద్మమ్మతో మాటలు జాగ్రత్తగా రానివ్వండి, గొప్పింటి వాళ్ళు గొప్పగా ఉంటారనుకున్నాను, కానీ మాటలు ఇంత చీపుగా మాట్లాడతారని అనుకోలేదు అని పద్మమ్మ అంటుంది. అప్పుడే ఇక పద్మమ్మని నన్నే అంత మాట అంటావా అని దమయంతి కొట్టబోతూ ఉండగా ఇక రాధ అయితే చెయ్యి పట్టుకుంటుంది. రాధ చెయ్యి పట్టుకొని అంటూ ఉంటుంది, మా అమ్మ మీద ఒక్క దెబ్బ పడిందా మర్యాదగా ఉండదు మీకు అని రాధ అయితే వార్నింగ్ ఇస్తుంది దమయంతికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.